రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి గాయపడ్డారు. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన గాయపడ్డారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్లోనూ విడుదల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి మూవీని జనవరి 3న జపాన్లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ప్రభాస్ అక్కడ ప్రమోషన్స్లో పాల్గొనాల్సి ఉంది. కానీ హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగులో ప్రభాస్ చీలమండ దగ్గర గాయమైనట్టుగా సమాచారం. దీంతో జపాన్లో రిలీజ్ కానున్న కల్కి ప్రమోషన్స్కి తాను అటెండ్ కాలేకపోతున్నానని ప్రభాస్ తెలిపారు. గాయం నుండి త్వరలోనే కోలుకొని తిరిగి షూటింగులో పాల్గొంటానని కూడా ఆయన తెలిపారు. నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్లోని అభిమానులను కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కానీ మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగులో నా కాలికి స్వల్ప గాయమవటంతో రాలేకపోతున్నా అని ప్రభాస్ పేర్కొన్న పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇది జపనీస్ భాషలో రాసి ఉండగా దాన్ని కల్కి 2989 AD సినిమా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే గతంలో పలుమార్లు గాయపడ్డాడు ప్రభాస్. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అవసరమైతే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇండియాలో మరే హీరో చేయని విధంగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఫౌజీ, రాజాసాబ్ షూటింగ్ స్టేజ్లో ఉండగా స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సెట్స్పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి.